అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయసలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందజేస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమల్ కోర్టు బారసన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాల్లో కూడా 2023 నుంచి కూడా యాక్ట్లు చేంజ్ అయినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి 29 రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఆ నేరాలను బట్టి, అఫెన్స్ను బట్టి, ఎందుకంటే బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నమాట. ఇంతకుముందు బిఎన్ఎస్ లేకుండా ఐపీసీ ఉండే. అందుకని క్రిమినల్ లా ఎందుకంటే క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ లా ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే, శాంతియుతంగా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ ఉండాలంటే క్రిమినల్కు కఠినమైన శిక్షలు ఇస్తేనే వాళ్ళు, ఎందుకంటే మళ్ళా చేయడానికి కూడా భయపడాలన్నమాట. అటువంటి దానిని ఎందుకంటే కఠినంగా చేస్తూ అంత ఈజీగా కూడా బెయిల్ పొందకుండా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఎందుకంటే మొత్తం సెక్షన్ ఎప్పుడో బ్రిటిష్ పాలన నుంచి ఉన్నటువంటి ఐపీసీ 1860, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 మూడు కూడా చట్టాలను కూడా భారతదేశం మొత్తం కూడా ఎందుకంటే 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1 నుంచి ఎఫెక్ట్ అయ్యి ఎందుకంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. ఈ క్రిమినల్ లాలో ఎందుకంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని వచ్చింది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ వచ్చింది, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని వచ్చింది. బిఎన్ఎస్ అంటేనేమో భారతీయ న్యాయ సన్నిహిత, అందుకోనికి బిఎన్ఎస్ఎస్ అంటేనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం బిఎస్సి అంటేనేమో భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 యాక్ట్లు కూడా చేంజ్ చేశాయి. కొన్ని సెక్షన్లు మటుకు బిఎన్ఎస్లో రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఐపీసీలో ఎందుకంటే 511 ఉన్నటువంటి సెక్షన్లు ఇప్పుడు 358 కిందనే బిఎన్ఎస్ కుదిస్తూ ఆ చట్టాలన్నీ కూడా ఎందుకంటే కొన్ని కఠినంగా చేసి నేరాలు బట్టి బిఎన్ఎస్ కింద జూలై 1 నుంచి కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. ఆ కేసులు రిజిస్టర్ చేసినాక మనము ఎందుకంటే హౌ టు గెట్ బెయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బెయిల్స్ ఎట్లా పొందాలి, ఛార్జ్ ఎట్లా వేసుకోవాలి, ట్రయల్ ఎట్లా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రిమినల్ ఎందుకని చెప్పేసి క్రిమినల్ అరెస్ట్ చేసిన తర్వాత, రిమైండ్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకంటే బెయిల్ పొందే ప్రొసీజర్ ఏంది ఉంటుంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు మనం ఎందుకంటే బెయిల్లో 5 రకాలు ఉంటాయన్నమాట. 5 టైప్స్ ఆఫ్ బెయిల్స్ అనమాట. ఒకటి బెయిలబుల్, నాన్ బెయిలబుల్, ఒకటేమో బెయిలబుల్ కిందనే 436 కింద వేసేవాళ్ళము, ఇప్పుడు 478 కింద వేసుకుంటున్నాము. 437 కింద వేసేదేమో 480 కింద వేస్తున్నాము. 438 అంటేనేమో ముందస్తు బెయిల్. ఇది ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ అనమాట. అరెస్ట్ చేయకముందు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి దాన్ని యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ కూడా అంటారు. 439 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, డెత్ సెంటెన్స్ కానీ ఉన్న కేసులలో ట్రయబుల్ బై సెషన్ ఉన్నటువంటి కేసులు నడిచేటప్పుడు ఆ ట్రయబుల్ బై సెషన్లో 439 కింద ఇది హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు 482 క్వాష్ పిటిషన్లో కూడా మనం బెయిల్ అడిగేటోళ్ళు అనమాట. అదే 482 ప్లేస్లో ఎందుకంటే 528 అని వచ్చింది క్వాష్. అందుకో అది కూడా సెక్షన్ చేంజ్ చేశారు. ఇంగ్రీడియంట్స్ మటుకు సేమ్ ఉన్నాయి, కంటెంట్స్ మటుకు సేమ్ ఉన్నాయి. సెక్షన్ చేంజ్ అయినాయి, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి అనమాట. అందుకోనికి భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ బెయిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. ఎందుకంటే బెయిల్స్ అనేది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లో ఉన్నప్పుడు ఎందుకంటే అతని జీవితాంతం బెయిల్ ఎందుకంటే పొందాలంటే కొన్ని గైడ్లైన్స్ కానీ అతని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటాయి. చాలా కేసులు ఉన్నారనుకోండి బెయిల్ అంత ఈజీగా ఇయ్యారన్నమాట. ఎందుకంటే క్రిమినల్ అఫెండర్ కింద, అతని హ్యాబిచువల్ అఫెండర్ కింద రికార్డ్ అయి ఉంటాడు కనుక అతనికి బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీస్ ఇచ్చేసి, ఎందుకంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ బోత్ సైడ్ అయిన తర్వాత బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి కేసులను బట్టి ఆ నేరాన్ని బట్టి లార్డ్షిప్స్ కానీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు వేసిన రిమాండ్ కాపీలు ఏం రాసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిమాండ్ కాపీని బట్టే ఎందుకంటే అతని యొక్క అభిచువలా కాదా అందులో ఉన్న అతని యొక్క హిస్టరీ కూడా, అతని యొక్క చరిత్ర మొత్తం కూడా అందులో రాస్తారనమాట. రాసిన తర్వాత బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని లార్డ్షిప్స్ ఆలోచిస్తారనమాట.
436 అంటేనేమో అది బెయిలబుల్ అఫెన్స్ కనుక దాని ప్లేస్లో 478 వచ్చింది కనుక 478 అనేది అది మ్యాండేటరీ డిస్క్రిప్షన్ కాదనమాట. జడ్జి దగ్గర మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా SHO అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇవ్వడానికి అధికారం ఉంటుంది కనుక కొంతమంది పోలీసు వాళ్ళు ఇయ్యరు, బెయిల్ ఇవ్వకుండా బెయిలబుల్ అఫెన్స్లో కూడా రిమాండ్ చేస్తారు కనుక మీరు లార్డ్షిప్స్ దగ్గర ఏ కోర్టు అయితే రిమాండ్ చేస్తుందో ఆ కోర్టులో మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే మీరు ఆ 436 కింద ఉన్నటువంటిది ఇప్పుడు 470 అయింది కనుక 478 కింద మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీరు ఒక స్థాయిని బట్టి బెయిల్ షూరిటీస్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లార్డ్షిప్స్ మీరు ఒక పరిస్థితి లోపల మీరు అమౌంట్ కూడా ఇవ్వనట్లుంటే కూడా అమౌంట్ కట్టనట్లుంటే కూడా ఆ షూరిటీ అమౌంట్ మీరు కంప్లై చేయకుంటే కూడా లార్డ్షిప్స్ను మీరు రిక్వెస్ట్ చేసి అది న్యాయస్థానం న్యాయమూర్తి గారిని జడ్జిని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే మీరు ఎందుకంటే అతను మీ పర్సనల్ బాండ్ మీద కూడా మీ యొక్క పర్సనల్ షూరిటీ కింద కూడా రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తన యొక్క ఎకనామిక్గా అతను ఆర్థికంగా సరిగా లేడన్నప్పుడు ఎందుకంటే జడ్జెస్ కూడా ఎందుకంటే వాళ్ళని పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేస్తారు. ఎన్నోసార్లు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది కూడా పర్సనల్ బాండ్ మీద కూడా చాలామందిని రిలీజ్ చేయించానప్పుడు అందుకో అని చెప్పి స్టూడెంట్స్ కనుక అప్పుడు స్టూడెంట్స్ ఉద్యమంలో ఎంతోమంది కూడా అమాయకులు కూడా పాల్గొన్నారు కనుక వాళ్ళని ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి లార్డ్షిప్స్ అందరు కూడా అప్పుడు చాలామంది కూడా బెయిల్ ఇప్పించానమాట. లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువ షూరిటీ హెవీ షూరిటీ ఇస్తే కూడా లార్డ్షిప్స్ రిక్వెస్ట్ చేసినట్లయితే రెడ్యూస్ ఆఫ్ షూరిటీ చేస్తే కూడా 2000 ఒక షూరిటీ 1000 ఒక షూరిటీ కూడా చేయించాను అనమాట. అప్పుడు అందుకో అని చెప్పేసి అఫెన్స్ను బట్టి నేరాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేనప్పుడు జడ్జి గారి ముందర మీరు పెట్టుకున్నట్లయితే పిటిషను మీ తక్కువ షూరిటీలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. లార్డ్షిప్స్ మనం అడగాలన్నమాట. మీరు కానీ మీ తరపున అడ్వకేట్ కానీ అడిగినట్లయితే షూరిటీలు కూడా తక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే హైకోర్టు కానీ సెషన్ కోర్టులో కానీ వేసే నాన్ బెయిలబుల్ అఫెన్స్లా ఎందుకంటే బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అంటేనేమో కింది కోర్టులో JFCM జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కానీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కానీ కన్సర్న్ పోలీసు వాళ్ళు రిమాండ్ చేస్తారు కనుక అది వేరే. సెషన్ కోర్టులో వేసుకున్న బెయిల్ 439 అనమాట. 7 years అబవ్ ఉన్న పనిష్మెంట్లు అన్నీ కూడా సెషన్ కోర్టులో వస్తాయన్నమాట. సెషన్ కోర్టులో కానీ హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ వేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ముద్దాయి అక్యూజ్ పర్సన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఈ 439 కింద వేసేవాళ్ళము. ఇప్పుడు 439 లేదు కనుక ఇప్పుడు 483 కింద వేసుకోవాలన్నమాట. 483 BNSS యాక్ట్ అన్నమాట. BNSS యాక్ట్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఈ క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో వచ్చింది కనుక దాని కింద మనం బెయిల్ మూవ్ చేసుకోవాలన్నమాట. హైకోర్టులో కానీ కింది కోర్టులో కానీ హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ మీరు బెయిల్ మూవ్ చేసేటప్పుడు ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీస్ ఇవ్వాలన్నమాట. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక హియరింగ్ పెడతారు. మళ్ళీ ఆ హియరింగ్ లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాని మీద జవాబు ఏమేస్తాడో అతను దాన్ని బట్టి ఆర్గ్యుమెంటు నడుస్తుంది. మీ ఆర్గ్యుమెంట్ కానీ పోలీస్ తరఫున ఎవరైతే వాదిస్తారో అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. హైకోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కనుక నేను చేశాను కనుక అందరికి చెప్తున్నా. నోటీస్ ఇస్తారు మాకు. నోటీస్ ఇచ్చిన తర్వాత బెంచ్కి వస్తానన్నమాట. బెంచ్కి వచ్చినప్పుడు మీ యొక్క వాదనలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు పోలీసు వాళ్ళు ఏం జవాబు వేశారు కౌంటర్ వేశారు అనేది కూడా జడ్జి గారు వింటారనమాట. విన్న తర్వాతనే ఆర్డర్ ఇస్తారనమాట. కింది కోర్టు ఇచ్చిన ఏవైతే JFCM ఇచ్చిన కోర్టు ఆర్డర్ను కూడా ఆఫ్ చేయడానికి ఈ ప్రొవిజన్ ఆధారపడుతుంది అనమాట. రిలీజ్ చేయమని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కండిషన్స్ కూడా సేమ్ అమౌంట్ కట్టవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఇండియా వదిలి కానీ రాష్ట్రం వదిలి కానీ పోగుద్దని కొన్ని కండిషన్స్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక. ఆ కండిషన్స్ కూడా అందులో మీరు షూరిటీ బాండ్ ఇచ్చిన తర్వాత పర్సనల్ బాండ్లో రాయవలసి వస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కేసు పెండింగ్ ఉందనుకోండి. కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసము IOకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ కేసులో ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్కు మీరు కోఆపరేట్ చేయమని కూడా కోరుతారనమాట. జడ్జి గారు ఇస్తారు డైరెక్షన్స్. అందుకో అని చెప్పేసి ఈ 439 ఇంతకుముందు చేసేదాన్ని 483 కింద చేస్తున్నాం కనుక హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ వేసే ప్రొవిజన్ అన్నమాట. ఇది ప్రొవిజన్ ఆఫ్ లా చాలా క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొవిజన్ లా ప్రకారమే మనం బెయిల్ పొందడానికి కానీ కేసు ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ కేసు వాదించి ఎందుకంటే గెలవడానికి కూడా క్రిమినల్ లా ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొవిజన్ ఆఫ్ లా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్లు కానీ పోలీసులు కానీ జనరల్ పబ్లిక్ కానీ లార్డ్షిప్స్ కానీ జడ్జెస్ కానీ న్యాయమూర్తులు అందరూ కూడా ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారమే వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ని బట్టి ఆ కేసును ఒక పూర్వపరాలు పరిశీలించిన తర్వాత
ఆ కేసుకు ఏదైతే ఉంటుందో ఆ కేసు ఇవ్వచ్చునా బెయిల్ ఇవ్వకూడదు అనేది కూడా లార్డ్షిప్స్ మొత్తం కూడా ఆలోచిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసిన జవాబును మీరు ఆర్గ్యుమెంట్ చేసిన జవాబును, ఎందుకంటే మొత్తం కూడా క్లుప్తంగా చదివినాక లార్డ్షిప్స్ ఈ 439 7 years అబోవ్ ఉన్న పనిష్మెంట్లు కానీ, ఎందుకంటే గంజాయి కేసులు కానీ, డ్రగ్ కేసులు కానీ, డెకేట్ కేసు కానీ, రేప్ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ ఇవన్నీ కూడా సెషన్ కోర్టులో వస్తాయి కనుక ఆ సెషన్ కోర్టులో వచ్చిన బెయిల్లను హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ పరిశీలించి బెయిల్ ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అప్పుడు మనం 483 కింద రిమాండ్ అయిన తర్వాత అది జ్యుడిషియల్ కస్టడీలో ఉంటేనే, జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలి, జైల్లో ఉంటేనే బెయిల్ మెయింటైనబుల్ అవుతుంది. బయట ఉంటే కాదు. బయట అంటే మీరు ముందస్తు బెయిల్ వేసుకోవాలి. దానికి ఇంతకుముందు చెప్పినట్లు మనం కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను. అందుకని దానికి యాంటిసిపేటెడ్ బెయిల్ వేసుకోవాలి దానికి. ఎందుకంటే ఇది జ్యుడిషియల్ కస్టడీలో ఉండి జైల్లో ఉన్న వాళ్ళకే ఇది మెయింటైనబుల్ అవుతుంది. 483 కింద వేసి మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నందుకు ధన్యవాదాలు.